లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు ప్రశాంతి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిధిలో గల జీవీఎంసీ 88వ వార్డులో 5,50,00,000 రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నానన్నారు. జీవీఎంసీ 88వ వార్డులో నరవ గ్రామం బరిల గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నరవ గ్రామంలో కళ్యాణ మండపంలో వంటగది మరమ్మతులు, దుర్గానగర్, ముత్యమాంబ కాలనీ, సబీవారిపేట, రెల్లి కాలనీ, కొత్తూరు, మెతుళ్ల నర్వా, సంధ్యానగర్ కాలనీ, రాశీనగర్, బంగారంపేట, బీసీ కాలనీ, చొప్పవారిమెట్ట మరియు ఇందిరానగర్ కాలనీలలో 5,50,00,000 రూపాయల జీవీఎంసీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ అభివృద్ధిలో స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, స్థానిక నాయకులు కృషి అభినందనీయమన్నారు. ఈరోజు 88వ వార్డులో 5.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే గత సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణమే ఒక్కొక్క వార్డులో 50 కోట్లు తక్కువ కాకుండా మేము అభివృద్ధి చేశాం. ఇది గర్వంగా, ధీమాగా, ఆనందంగా చెప్పుకునే విషయం. ఎందుకంటే పార్ట్లీ కానీ ఫుల్ కానీ మాకున్నాయి 10 వార్డులు. 10 వార్డుల్లో కూడా ఏ ఒక్క వార్డులో కూడా 50 కోట్లు తక్కువ కాకుండా, 50కి పైన తప్ప 50కి తక్కువ కాకుండా 500 కోట్ల వరకు మేము ఈ 10 వార్డుల్లో వెచ్చించాం. ఇది మేము గర్వంగా, ఆనందంగా, ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా కార్పొరేటర్లు కానీ నేను కానీ కంటిన్యూగా మానిటర్ చేసి చాలా వరకు చేశాం. అభివృద్ధి, సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ, ఎక్కడ ఆగిపోయేది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, రాబోయే నా కాల పరిమితి పూర్తయ్యే 3 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ 2-3 నెలల ఎలక్షన్ జరిగి మళ్ళీ మా కార్పొరేటర్ కలిసి మేమే అధికారంలోకి వస్తాం. ధీమాగా చెప్పగలను నేను. మళ్ళీ మేమంతా కలిపి పూర్తిగా ఈ వార్డులో ఈ పని మిగిలిపోయిందే ప్రజలు అడగకుండా అన్ని చేసే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ, మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కష్టపడ్డాడు, ఆర్ఎన్ఎస్ లో తిరిగాడు. మా దగ్గరికి కానీ, కమిషనర్ దగ్గరికి కానీ మా కార్పొరేటర్లు అందరూ కూడా కష్టపడ్డారు. స్థానిక నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ అనేక మంది ఎవరి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నా దగ్గరికి రావటం, అందరూ కష్టపడి స్థానిక నాయకులు కానీ, కార్పొరేటర్ కానీ, నేను కానీ స్థానికంగా మా మేయర్ కూడా ఉండటం వల్ల మాకు మరి కాస్త లబ్ధి ఎక్కువ చేకూరిందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అందరికీ ధన్యవాదాలు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.